రైతులు తాగుబోతులు వాళ్ళు డ్రామా కంపెనీ వాళ్ళు తాగొచ్చి కాన్వాయ్కి అడ్డుపడ్డారంట. సీతక్క చెప్తా ఉంది ఈ మాట. రైతులపై మంత్రి సీతక్క అనుచిత వ్యాఖ్యలు. కామారెడ్డి పర్యటనలో రైతులు నిరసన. కాన్వాయ్కి అడ్డుపడిన రామారెడ్డి రైతులు. అనంతరం మీడియా సాక్షిగా మంత్రి చిటాపట. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతుల నిరసన. మంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ అంట. కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క రైతులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సకాలంలో బోనస్ ఇవ్వాలని, పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన అన్నదాతలను అసలు మీరు రైతులేనా అంటూ అవహేళన చేశారు. అంతేకాకుండా రైతులు తాగుబోతులు అంటూ పరుష వ్యాఖ్యానించారు. అలాగే సీతక్క వ్యాఖ్యలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కించపరిచేలా మాట్లాడిన మంత్రి సీతక్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్కతో పాటు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గురువారం కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన చిన్న మలవత్త పూర్ణ తండ్రి ఇటీవల చనిపోవడం జరిగింది. సో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వీళ్ళు వెళ్ళి వస్తుండగా ఈ రైతులు అడ్డం పడడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వానికే లాస్. ఎట్లా అంటే స్థానిక సంస్థ ఎన్నికలకి, పంచాయతీరాజ్ ఎన్నికలకి వెళ్ళబోతున్నాం మనం. సో ఇప్పటికైనా కొంచెం సోయి తెచ్చుకుని, ఇక్కడ ఎవరిని అనట్లే, సోయి తెచ్చుకుని మాట్లాడాలి. మంత్రులైనా లేకపోతే ముఖ్యమంత్రి అయినా లేదా ఎమ్మెల్యేలైనా కొంచెం సోయితో మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళే మనకి తీర్పిచ్చేది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళబోతున్నాం ఓట్ల కోసం. ఇప్పుడు రైతుల దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం అడగడానికి. సో ఇప్పుడు కూడా అదే అనుచిత వ్యాఖ్యలు, ఇష్టాచారం మనం మాట్లాడితే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో మనం వెళ్ళి ఓటేయమని అడగడానికి కూడా ఉండదు. రేపు కొంతమంది ఇన్ఛార్జ్ మంత్రులు వేసిరు కదా ఇప్పుడు జిల్లాల్లో. సో కనీసం వాళ్ళు వెళ్ళి ముఖం చూపించే పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు ఆ గ్రామాల్లో. సో కాబట్టి కొంచెం మనం ఆలోచించి మాట్లాడాలి. ఆల్రెడీ రైతుల్ని మనం సినిమా టికెట్ల క్యూలో నిలబడ్డారని మాట్లాడినాం. వాళ్ళ రైతులే కాదు ఆర్టిస్టులని మనం మాట్లాడాం. గతంలో కూడా యూరియా బస్తాల కోసం అంతగానో కొట్లాట జరుగుతున్నా కూడా పోలీసులను పెట్టి మరి యూరియాని సరఫరా చేసినాం. యూరియా పుష్కలంగా దొరికే రైతులకి ఈ ఏడాది యూరియాయే దొరకకుండా చేసినాం మనం. యూరియా కోసం యుద్ధాలు చేసిన పరిస్థితి వచ్చింది రైతులకి. రోజంతా క్యూలో నిలబడిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మనం చేసాం ఆల్రెడీ రైతులకి. ఇప్పుడు కూడా అదే తరహాలో మనం మాట్లాడితే మళ్ళీ రేపు ఓట్లు అడగడానికి వెళ్ళే పరిస్థితి కూడా రాదు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో. మళ్ళీ అదే రైతులు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి మనం కొంత ఆలోచించి మాట్లాడే విధానం, అవసరమైతే స్క్రిప్ట్ తెప్పించుకునైనా మాట్లాడే, అవసరమైతే స్క్రిప్ట్ రాసుకొచ్చైనా మీరు మాట్లాడండి. మాకేమి ఇబ్బంది ఏం లేదు. కానీ ఏది అవసరమో అదే మాట్లాడాలి. రైతులనైనా మహిళలనైనా ఎవరినైనా కానీ గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు ఉన్నాయి చెప్పుకుంటారు. 100% గ్రామ స్థాయిలో ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. చెప్పుకోవడానికి వెళితే ఎవడు వినే పరిస్థితి కూడా లేదు. అధికారులేమో లంచాలకు మరిగారు. ఇష్టాచారం కబ్జాలు జరుగుతున్నాయి. రైతుల సమస్యలు పట్టించుకునేటోడు లేడు. యూరియా నుంచి ఏది కూడా రైతులకు అందాల్సినవి సక్రమంగా అందుతులేదు. పంట కొనుగోలు జరగట్లేదు. పత్తి రైతులు తగలబెట్టుకుంటారు వాళ్ళ పంటని. మరి వీటన్నిటి మధ్య అసలే రైతులు ఆగ్రహంగా ఉన్నారు, చిరాకులు ఉన్నారు మన ప్రభుత్వం మీద. ఇక మనం మళ్ళీ ఇట్లాంటి మాటలని ఇక వాళ్ళ కోపాన్ని రెచ్చగొట్టి రేపు ఓట్ల విషయంలో వచ్చేసరికి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు ఖచ్చితంగా. సో ఈ నేపథ్యంలో కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిది. ఇప్పుడైనా కొంచెం రైతులకి దగ్గర అవ్వడానికి, ప్రజలకు దగ్గర అవ్వడానికి, చేరువ అవ్వడానికి చూడండి.
ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా ప్రజల్లో వ్యతిరేకత తప్పితే ఏం లేదు మన ప్రభుత్వం మీద. ఇప్పటికైనా కనీసం ప్రభుత్వం మీద అంతో ఇంతో కొంత పాజిటివిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. లేకపోతే నష్టం ఎవరికంటే మీ ఢిల్లీ నాయకులకే నష్టం తప్పితే ఏముండదు ఇక్కడ. తెలంగాణకి నష్టం జరిగేది ఏముండదు. మీ ప్రభుత్వాన్ని పక్కన పెడతారు, ఇంకో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం. సో క్యాన్సర్ వచ్చినా కనికరించిన సర్కార్ అంట. 9 నెలలుగా బెనిఫిట్స్ కోసం ఎదురుచూపులు. వైద్యం కోసం అప్పులు పాలై